అదే కరెక్టే, కాకపోతే మీరు మా ఏరియాలో పెట్టాలి. మీ ఏరియాకి వచ్చి నేను అరేంజ్ చేస్తాను తీసుకెళ్ళడం. లేదంటే చాలా షోస్ లో మీరు లాస్ట్ టైం కాస్ట్యూమ్ అనుకుంటది కానీ వేరే కాస్ట్యూమ్ వేసుకుని వస్తుంది. ఎందుకంటే అదే లాండ్రీలోకి బట్టలు ఇస్తే ఇది నెక్స్ట్ సొల్యూషన్. మళ్ళీ అర్థం కాని విషయం ఏంటంటే లాస్ట్ టైం ఉతికిన బట్టలు వేసుకుంటుందా అని. అది అలా కాదు యాక్చువల్లీ, అంటే బయట లాండ్రీకి ఇస్తే నిజంగానే లేట్ కానీ టైంకి అనుకున్న టైంకి రాదు. కానీ ఇక్కడైతే ఈ టైం లోపల ఇచ్చేస్తారు అంటే ఇచ్చేస్తారు డెఫినెట్ గా కదా. అంటే ఇంటికి వచ్చి మళ్ళీ బట్టలు తీసుకొని వెళ్ళి కరెక్ట్ టైంకి డెలివరీ ఇవ్వడం, మనమే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ది బెస్ట్ ఆప్షన్. అండ్ లేబర్ పని పాపం చూడండి, పాపం వీళ్ళ బట్టలు పక్కింటి చేతులన్నీ అరిగిపోయి బొబ్బలు వచ్చి ఇట్లాంటివన్నీ ఒక సింగిల్ ఒక యాప్ నొక్కితే చాలు, వెబ్సైట్ నొక్కితే చాలు. ఆన్ చేయడం కూడా అలా ఎప్పుడు చేయలేదు, నేను బట్టలు ఉతకలేదు. అంత అదృష్టం నాకు. దీంట్లో వాషింగ్ మెషిన్ లేదు, ఫ్రిడ్జ్ ని వాషింగ్ మెషిన్. అది నిజంగా చాలా బాగుంది కాన్సెప్ట్. అంటే టెక్నాలజీని వాడుకొని లేబర్ పని తగ్గించి అంటే క్వాలిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం బట్టలు లాండ్రీకి ఇచ్చిన తర్వాత ఒక టవల్ కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాం, వస్తాయా రావా ఫైనల్గా అవి రావు. వచ్చిన ఎక్కడో చిన్న కన్నమో ఎక్కడో చిన్న మరకనో అలానే ఉండిపోతుంది. కానీ క్లీన్గా ప్రతిసారి వేసుకున్నప్పుడు అరే కొత్త బట్టలు నేను కొన్నప్పుడులానే ఉన్నాయే అనే ఎక్స్పీరియన్స్ రావాలంటే వాష్. దట్ ఈస్ ది కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పటి నుంచి. సో నేను మాత్రం ఫిక్స్ అయిపోయా, నా బట్టలు బాగుంటున్నాయి ఇప్పటి నుంచి. కాబట్టి నేను కూడా అందులో జాయిన్ అయిపోయాను. నేను తొందరలో లాస్ట్ యాంకరింగ్ మానేసి ఇక్కడే చేయాలి. తొందరలో లాస్య నీ కలవాలి అంటే వాష్రూమ్ వచ్చేయండి, ఇక్కడే పని చేస్తాను. అంటే అవసరం అయితే నేను కూడా ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటాను. అంతే కదా, నీకు ఇవ్వాలి కదా, నువ్వు తీసుకోవాలి, ఇవ్వాలి కదా. సూపర్. అంటే మనం ఎంత బాగున్నాం అని కాదు, మన బట్టలు కూడా అంతే బాగుండాలి. సో అందులో మనం కంఫర్ట్ వెతుక్కుంటాం కాబట్టి, సో బట్టలు ఎంత బాగుంటే ఎంత నీట్గా ఉంటే మనం కూడా అంత బాగుంటాం, అంత ఫ్రెష్గా ఉంటాం అని నా ఒపీనియన్. బట్ వాష్ అంటే నాకు ఫస్ట్ టైం చూసిన ఎంత టెక్నాలజీ వాడి బట్టలు